అక్షయ తృతీయకి బంగారానికి ఏంటి సంబంధం? బంగారం కొంటేనే అక్షయ తృతీయ పండగ అవుతుందా? దీని గురించి 4 మాటలు తెలుసుకుందాం. అక్షయ తృతీయలో అక్షయ అనేది శాశ్వతానికి చిహ్నం. తృతీయ అంటే శుక్లపక్షంలోని 3వ రోజు. బంగారం శాశ్వతానికి, ఐశ్వర్యానికి ప్రతీక కావున ఈ రోజున బంగారం విరివిగా కొంటారు. బంగారం కొనటం వలన సకల సిరి సంపదలతో సంతోషంగా ఉంటారని నమ్మకం. ఈ రోజు విష్ణువు యొక్క 6వ రూపమైన పరశురాముని జన్మదినం. గంగాదేవి భూమిని తాకిన పవిత్రమైన రోజు. త్రేతాయుగం మొదలైన రోజు. శ్రీకృష్ణుడు కుచేలుణ్ణి కలుసుకున్న రోజు. వనవాసంలో ఉన్న పాండవులకి సూర్య భగవానుడు అక్షయ పాత్రను అందించిన రోజు. ద్రౌపదిని కాపాడిన రోజు. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు. కుబేరుణ్ణి సకల సంపదలకు పాలకుడుగా నియమించిన రోజు. ఆదిశంకరాచార్యులు కనకదార స్తోత్రం చెప్పిన పవిత్రమైన రోజు. అష్టైశ్వర్యాలు పొందాలంటే ఈ రోజు అస్సలు మిస్ అవ్వ